హలో నమస్తే. తమిళనాట సంచలన విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు 6 రోజుల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. తనకు కావాల్సిన 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కోసం. 10 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్కి అవసరం ఉంటే 5 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా అన్కండిషనల్గా మద్దతు ప్రకటించింది. మిగతా 5 సభ్యుల కోసం విజయ్ చాలా ఇబ్బందులు పడాల్సి. డిఎంకే మిత్రపక్ష పార్టీలైన వీసీకే అలాగే లెఫ్ట్ పార్టీలను తన దారికి తెచ్చుకోవడం, తనకు మద్దతు ఇచ్చేలా చేసుకోవడానికి విజయ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ఎట్టకేలకు డిఎంకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డిఎంకే మిత్రపక్ష పార్టీలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు అని ప్రకటించిన నేపథ్యంలో సిపిఐ, సిపిఎం, విసికే లాంటి పార్టీలు కూడా విజయ్కి మద్దతు ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత క్షణం నుంచే రాజకీయాలు మొదలుపెట్టారు. ఆయన రాజకీయం నెక్స్ట్ జనరేషన్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూపిస్తోంది. తమిళనాట ఇప్పటివరకు వెండెట్టా పాలిటిక్స్ చూసాం. కక్షపూరితంగా ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకోవడం, దాడులు చేసుకోవడం, విమర్శలు చేసుకోవడం లాంటివి చూసాం. సో అటువంటి తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటికి తాజా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ని ఇంటికి వెళ్ళి కలవడం తమిళనాట రాజకీయాల్లో ఒక కొత్త పరిణామంగా చూడాల్సిన అవసరం. సో రాజకీయాల్లో ఒక కొత్త వరవడిని నేను తీసుకురాబోతున్నాను, కొత్త రాజకీయం చేయబోతున్నాను అంటూ చెప్తూ వచ్చిన విజయ్ ఆ కొత్త రాజకీయాన్ని మొదలుపెట్టారు. తమిళనాడు ప్రజలు ఇలా పార్టీలు విడిపోయి కొట్టుకోవడాన్ని ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలైనా హర్షించే పరిస్థితి ఉండదు. ఒక కార్డియల్ రిలేషన్ పార్టీల మధ్య ఉండాలి అని అందరూ కోరుకుంటారు. సో అటువంటి కార్డియల్ రిలేషన్ని మెయింటైన్ చేసే ప్రయత్నం విజయ్ చేస్తూ వచ్చారు. స్టాలిన్ని వెళ్ళి కలిశారు, అలాగే వైగోని వెళ్ళి కలిశారు, ఈరోజు పళనిస్వామిని వెళ్ళి కలవబోతున్నారు. అంత మాత్రమే కాదు, ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగానే విజయ్ చెప్పిన మాట, మనం గెలిచాం, ఇంకా ఒక్కొక్కరిని ఆట ఆడుకుందామని ఎవరైనా అనుకుంటే అటువంటి ఆలోచనని ఇమీడియట్గా అరేంజ్ చేయండి, అటువంటి ప్రయత్నాలు ఉండవు, మనకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా అందరూ తనకు కావాల్సిన వాళ్ళేనంటూ విజయ్ మాట్లాడడం చూసాం. సో ఇలా చేస్తూనే ప్రజలందరి మనసులు గెలుచుకునే ప్రయత్నం చేస్తూనే రాజకీయం కూడా మొదలుపెట్టాడు విజయ్. బొటాబొటీ మెజారిటీతో ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఏర్పాటైంది. ఐయుఎంఎల్ లాంటి పార్టీలకు 2 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటలు కూడా గడవక ముందే విజయ్ కండిషన్స్ పెడుతున్నారు, విజయ్ని ఇబ్బంది పెడుతున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ బయట కనపడుతున్న నేపథ్యంలో తన ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఉంటుంది అనే ఒక మెసేజ్ని పంపించదలుచుకున్నారు విజయ్. తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి సంబంధించిన ఆలోచన చేస్తూ వచ్చారు. నిజానికి విజయ్ పార్టీ పెట్టినప్పుడు డిఎంకే అధికారంలో ఉంది. అన్నా డిఎంకే, జయలలిత లేని అన్నా డిఎంకేని అక్కడ చూస్తున్నారు. సరైన నాయకత్వం లేదు. పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా చిన్నాభిన్నమైపోయింది. కాబట్టి అన్నా డిఎంకే ప్లేస్ని విజయ్ రిప్లేస్ చేస్తారు. అన్నా డిఎంకేకి ఉండకుండా పోతుంది, కేవలం డిఎంకే వర్సెస్ టీవీకే వార్ ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకేతో కలిసి పొత్తు పెట్టుకొని అక్కడ రంగంలోకి దిగిన తర్వాత అన్నాడీఎంకే కూడా ఫైట్లోకి వచ్చింది. కేవలం 47 స్థానాలు గడిచిన ఎన్నికల్లో పార్టీ సాధించింది. సో ఇప్పుడు విజయ్ డిఎంకే నుంచి ఎమ్మెల్యేలను తెచ్చుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు రావాలంటే ఈ 2-3 ఉన్న చిన్న పార్టీలతో మొత్తం 5 ఏళ్ల పాటు ప్రభుత్వం నడపాలంటే అంత చిన్న విషయమేమి కాదు. కొద్ది గంటల్లోనే విజయ్కి ఆ విషయం అర్థమైంది. కాబట్టి తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడంలో భాగంగా ఆయన ఒక మాస్టర్ స్ట్రోక్కి శ్రీకారం చుట్టారు. ఆ మాస్టర్ స్ట్రోకే అన్నాడీఎంకేలో చీలిక. అన్నాడీఎంకేకి సంబంధించిన కొద్దిమంది ఎమ్మెల్యేలు, కొద్దిమంది అన్నాడీఎంకేకి సంబంధించిన పార్టీ నేతలు కూడా ఎన్నికల కంటే ముందు నుంచే విజయ్తో కలిసి పనిచేయాలని కోరుకుంటూ వచ్చారు. విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కోరుతూ వచ్చారు. సో అటువంటి వాళ్ళంతా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 10 మంది 12 మంది ఎమ్మెల్యేలు మేము విజయ్కి మద్దతు ఇస్తామంటూ బయటికి ప్రకటించారు కూడా. సో ఆ ప్రకటన తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో అన్నాడీఎంకేకి సంబంధించిన 5 మందో 10 మందో ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రకటించడం సరైనది కాదు. పైగా అలా ఎమ్మెల్యేలు ఎవరైనా మద్దతు ఇస్తామని ప్రకటించినా అది అనర్హత వేటు కిందకు వస్తుంది. కాబట్టి విజయ్ ఆ ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అన్నాడీఎంకేకి సంబంధించిన 47 మంది ఎమ్మెల్యేల్లో 30 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకునేలా చేశారు. విజయ్కి మద్దతు ఇస్తామంటూ ఆ 30 మంది ఎమ్మెల్యేలు ప్రకటించేలా చేశారు. సో విజయ్ ప్రభుత్వానికి ఇక డోకా లేదు అని ఒక ఇంప్రెషన్ని తీసుకొచ్చారు. అన్నాడీఎంకేకి సంబంధించిన 30 మంది ఎమ్మెల్యేలు సపరేట్గా బయటకు వచ్చి తమను వేలుమణి పార్టీ శాసనసభ పక్ష నేతగా గుర్తించాలని స్పీకర్ని కోరడం. సో 47 మందిలో 30 మంది బయటకు వచ్చి మాదే అసలైన అన్నాడీఎంకే అని, మేమే అన్నాడీఎంకేని క్లెయిమ్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో వాళ్ళపైన అనర్హత వేటు పడడానికి సంబంధించిన అవకాశం కూడా లేదు. ఈవెన్ తమిళనాడు ప్రజలు కూడా విజయ్ ఆ పార్టీని చీల్చి తప్పుడు రాజకీయాలు చేశారని అనుకోవడానికి సంబంధించిన అవకాశం కూడా లేదు. కొద్ది రోజుల్లోనే విజయ్ని గవర్నర్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలోని చిన్న పార్టీలు కావచ్చు పెట్టిన ఇబ్బందులు ఏంటి అనేది తమిళనాడు ప్రజలంతా చూశారు. కాబట్టి ఇప్పుడు అన్నాడీఎంకే చీలిక వెనుక విజయ్ ఉన్నాడని నేరుగా తెలిసిన తమిళనాడు ప్రజలు విజయ్ని అపార్థం చేసుకునే అవకాశం కానీ, విజయ్ని తప్పుపట్టే పరిస్థితి కానీ లేకుండా చేసుకున్నారు. అటువంటి పరిణామాలు గత కొన్ని రోజులుగా జరిగాయి. కాబట్టి ఇప్పుడు అన్నాడీఎంకేకి సంబంధించిన 30 మంది ఎమ్మెల్యేలు నేరుగా బయటకు వచ్చి విజయ్కి మద్దతు ఇస్తామంటూ ప్రకటన చేయటం విజయ్ ప్రభుత్వాన్ని సుస్థిరం చేయడంలో భాగంగా జరిగిన దానిగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కేవలం 10 మంది ఎమ్మెల్యేల కోసం అష్ట కష్టాలు పడ్డ విజయ్ నేరుగా 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఈరోజు సాధించారు.
ఆ 30 మంది ఎమ్మెల్యేల మద్దతు సాధించడం ద్వారా తమ ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు లాంటి ఒక మెసేజ్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి సంబంధించి నేను ఇంకా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు లాంటి ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఇటు గవర్నర్కి, అటు కేంద్రానికి, అలాగే తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు కూడా తన ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది లాంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చారు. సో అన్నాడీఎంకేకి సంబంధించిన చీలిక వర్గం అంతా విజయ్కి సపోర్ట్ చేయడం అంటే క్రమంగా అన్నాడీఎంకే కూడా టీవీకేగా మారిపోవడంగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. సో అన్నాడీఎంకే మద్దతు ఇస్తామని ప్రకటన చేసిన తర్వాత విజయ్ వైపు నుంచి క్షణానికి ఇంకా ప్రకటన రాలేదు. సో అన్నాడీఎంకే మద్దతు 30 మంది బయటకు వచ్చి మద్దతు ఇచ్చారు కాబట్టి సో ఫ్లోర్ టెస్ట్ అయినా ఇంకే టెస్ట్ అయినా విజయ్కి ఎలాంటి ఇబ్బందులు ఉండడానికి సంబంధించిన అవకాశం లేదు. అయితే అన్నాడీఎంకే చీలిక వర్గాన్ని ప్రభుత్వంలో చేర్చుకుంటారా, బయట నుంచి మద్దతు తీసుకుంటారా, వాళ్ళతో ఏ రకమైన లైజన్ ఆయన మెయింటైన్ చేయబోతున్నారు, ఏ రకంగా ఆ పార్టీని విజయ్ ట్రీట్ చేస్తారు అనేది చూడాల్సి ఉంది.